రోజుల్లో ఎక్కువగా కుటుంబాల్లో, సమాజంలో కొన్ని సమస్యలు, శోధనలు, పోరాటాలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇవి ఎందుకొరకు అని చాలాసార్లు నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచిన సంగతి ఏంటంటే, ఈ మాటల ద్వారానే కుటుంబాల్లో, సమాజంలో భయంకరమైనటువంటి శోధనలు, ఇబ్బందులు, సమస్యలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద నేరాలు, ఘోరాలు ఎక్కడ జరగట్లేదు. సమస్యలు వస్తూ ఉన్నాయి, చిక్కులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయంటే కేవలము నోటి మాటల ద్వారానే. అలా ఉన్నప్పుడు మరి బైబిల్లో ఏం చెప్తాయని నేను ఒక సబ్జెక్ట్ రాసి పెట్టుకున్నాను. కనుక చాలాసార్లు నా మట్టుకైతే మౌనంగా ఉండాలని అనుకుంటాను. ఎందుకంటే మాటల ద్వారానే, అంటే ప్రసంగం చెప్పకుండా మౌనంగా ఉండలేను. మరలా ప్రసంగం చెప్పాలి కదా. అంటే మాట్లాడే అనుభవంలో మాట్లాడే సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి. ప్రతి చోట విశ్వాసులనే కాదు, సేవకుల విషయంలోనైనా, విశ్వాసుల విషయంలోనైనా ప్రతి చోట సమస్యలు, పోరాటాలు వస్తూ ఉన్నాయంటే కేవలం నోటి మాటల ద్వారానే. గనుక ఈ నోటి మాటల ద్వారా వచ్చే ఆ పలుకుల ద్వారా, మాటల ద్వారా కుటుంబాల్లో సమస్యలు, కుటుంబాల్లో అసమాధానాలు వచ్చేస్తున్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఐక్యతను పోగొట్టుకుంటూ ఉన్నారు, సమాధానాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. సంఘానికి వచ్చేటప్పుడు కూడా మాటల ద్వారానే సమస్యలు వస్తూ ఉన్నాయి, అసమాధానం వస్తూ ఉంది, ఐక్యతను విడిచిపెట్టిపోతూ ఉన్నారు. కేవలం అక్కడేదో ఒకరికొకరు కత్తితో పొడుచుకొని చంపుకోవట్లేదు. కేవలం ఈ నోటి మాటల ద్వారానే పెద్ద పెద్ద శోధనలు, సమస్యలు కుటుంబంలో, సంఘములో, సమాజంలో కూడా, లోకములో కూడా మాటల ద్వారానే. ఒక దేశాన్ని గురించి ఒకళ్ళు, ఆ తర్వాత మంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మాటల ద్వారానే మా దేశాన్ని గురించి ఇలా మాట్లాడాడు, యుద్ధం చేస్తాం అని. ఈ రోజుల్లో మాటల ద్వారా కూడా రాజ్యాలు, దేశాలు కూడా తగలబడిపోయే పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా 3వ ప్రపంచ యుద్ధం కూడా రాబోతుంది అని ప్రకటించారు ఆల్రెడీ. అవి జరగటానికి గల కారణం ఏంటంటే ఈ మాటల ద్వారా ఒకరికొకరు, ఒక దేశాన్ని గురించి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడే, విరోధమైన భావంతో మాట్లాడే మాటలను బట్టి వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. పగ, ద్వేషము, ఈర్ష్య పెరిగిపోతూ ఉంది. కనుకనే రాబోయే రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధం కూడా రాబోతుంది. ప్రభు రాకడ కూడా సమీపిస్తూ ఉంది. అయితే మనము సంఘ సహవాసములు ఎదుగుతూ ఉండగా ఈ మాటల ద్వారా వచ్చే దోషాలన్నిటిని కూడా సరిచేసుకొని ఇక రాబోయే రోజుల్లో మాటలు కాస్త జాగ్రత్తగా ఉంచుకొని మనం నడవాలని బైబిల్ చాలా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. మరి ఆ మాటల్లో ఉంటున్నటువంటి అనుభవాల గురించి లేక దోషాల గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఆ మాటలన్నీ మనం ధ్యానిస్తూ ఈ విధంగా ఉన్నానా లేదా అని మనమే జాగ్రత్త చేసుకొని, శుద్ధీకరించుకొని మనమందరూ నూతన సంవత్సరంలో ప్రవేశించుదుముగాక. చూడండి, 39వ కీర్తన మొదటి చరణంలో కీర్తనాకారుడైన దావీదు, కీర్తనాకారుడు ఒక మాట ఇలా తాను ఒప్పుకోలు చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. చూడండి, ఇది ఒక శుద్ధీకరణ కూడిక, ఆశీర్వాదపు కూడిక కాదు. ఆశీర్వదిస్తాడు, మీకు కేకులు ఇస్తాడు, మిక్చర్ ఇస్తాడు అనే సమయం కాదు ఇది. ఇప్పుడు ఇది శుద్ధీకరించుకునే సమయం కనుక అన్ని మాటలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరిచే మాటలే ఉంటాయి. గనుక కీర్తనాకారుడైన దావీదు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. ఆ మాటల్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే కీర్తనాకారుడైన దావీదు, ఆయన కూడా ఒక కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నవాడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అభిషేకించబడ్డాడు. తన యొక్క స్థితిని ఏమాత్రం మర్చిపోకుండా
తాను దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఓ కృతజ్ఞత కలిగి జీవించే భక్తుడు దావీదు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటప్పుడు కూడా తాను ఎంతో జాగ్రత్తగా నోటి మాటల్ని కాచుకుంటూ ఉన్నందుచేత తాను 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించి ఓ సమాధానకరంగా తన యాత్రను ముగించుకొని వెళ్ళిపోయాడు దేవుని సన్నిధికి. గనుక తాను అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తూ ఉన్నాడు. తనకు ఒక అనుభవం ఏంటంటే, కుటుంబంలో, సంఘములో, సమాజంలో, రాజ్యములో, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నోటి మాటల్ని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి అనే ఒక అవగాహన దేవుడు ఆయనకు కలగజేశాడు. మునుపు మీద చెప్పినట్లుగా రాజ్యాన్ని పరిపాలించే నాయకులైనా, ఇప్పుడు రాజకీయ నాయకులైనా, ఆంధ్రలో అయితే ఒకరి పార్టీ గురించి ఒకరు మాట్లాడుకుంటే ఎన్ని గొడవలో కొందరు పార్టీ ఫీలింగ్స్ వచ్చేసి చంపుకుంటూ ఉన్నారు, రక్తపాతాలు జరుగుతూ ఉన్నాయి. అవి కలగటానికి గల కారణం ఏంటంటే, ఈ మీడియా ద్వారా రాజకీయ నాయకులు మాట్లాడే మాటలను బట్టి ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి ఆ పార్టీ, అలా వ్యతిరేకపు మాటల ద్వారా కోపం పెరిగిపోతూ ఉంది, పగ పెరిగిపోతూ ఉంది. చివరికి ఒకరికొకరు చంపుకునే పరిస్థితులు కూడా ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రేమైన వారలారా, ప్రతి చోట జరుగుతూ ఉన్నాయి. కనుక రాజ్యాన్ని పరిపాలించే రాజైన దావీదు తాను కూడా చాలా జాగ్రత్త కలిగిన వాడై తన నోటి మాటల్ని కాచుకుంటూ అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కుటుంబంలో, సంఘములో, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నా నోటి మాటల్ని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి అని తాను అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు. నాలుకతో చేసే పాపాలు ఏంటి అని మనం లోతుగా ఆలోచించినప్పుడు ఈ నోటి మాట ద్వారానే, యాకోబు తన పత్రికలో రాస్తారు, ఈ నోటి మాట ద్వారానే తగలబడిపోయే పరిస్థితులు, కుటుంబాలు, సంఘాలు, సమాజంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అంటూ ఉన్నారు. ముఖ్యముగా ఈ నోటి మాటల ద్వారా, నాలుక ద్వారా వచ్చే పాపపు కార్యాలు, నోటి ద్వారా వచ్చే పాపపు అనుభవాలు ఎక్కడ వస్తాయంటే, ఎక్కడ గ్రూపిజం ఉంటుందో అక్కడ కూర్చొని తరచుగా డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు బైబిల్ చెప్తూ ఉంది, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. గనుక గ్రూపిజంగా కూర్చొని డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్న ఆ గుంపులో ఖచ్చితంగా దోషాలు ఉంటాయి. నోటి నాలుక ద్వారా అక్కడ పాపపు కార్యాలు కూడా ఖచ్చితంగా ఎదురవుతాయి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. దేవుని ప్రజలైన వాళ్ళు డిస్కస్ చేస్తూ మాట్లాడుకోవడం ఉన్నప్పుడు కూడా దైవ సంబంధమైన మాటలే ఉండాలి. అయితే కీర్తనాకారుడైన దావీదు భక్తిహీనులు ఉన్నప్పుడు, లోకస్తుల మధ్యలో వారు కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు తన నోటికి ఏం పెట్టుకుంటూ ఉన్నాడు? చిక్కం పెట్టుకుంటూ ఉన్నాడు, నోరుని మూసుకుంటూ ఉన్నాడు. అందుకే నోరు మూసుకొని ఉండరా అంటారు చూడండి. నోరు మూసుకొని ఉన్నప్పుడు, నోటికి చిక్కం పెట్టుకున్నప్పుడు అక్కడ పొరపాటున ఇబ్బందులు, సమస్యలు రానే రావు. ముఖ్యంగా దేవుని ప్రజలమైన మనం, లోకస్తులు, భక్తిహీనులు మన మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ ఎదుట నోటి మాటల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన సంఘాన్ని గురించి కానీ లేక వేరే ఏ మాటలైనా కూడా మన నోటిని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. భక్తిహీనుల ఎదుట, భక్తిలో ఉన్నవాళ్ళు భక్తిహీనులుగా మారిపోయిన తర్వాత, లేక లోక సంబంధమైన మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మన నోటి మాటల్ని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు. కీర్తనలు గ్రంథం 1వ కీర్తన మొదటి 3 వాక్యాల్లో మీరు గమనిస్తే, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గము నిలవక. చూడండి, ఎక్కడ కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. గ్రూపిజం ఉంటుంది. ఆ గ్రూపులు ఏ గ్రూపులు అంటే, కొందరు దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు లోకములో. ఇలా ఈ 3 గ్రూపుల ప్రజలు లోకంలో ఉన్నారు ఖచ్చితంగా. దుష్టులు, పాపులు, అపహాసకులు ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నారంటే ఈ రోజుల్లో కూడా ఉన్నారు ఖచ్చితంగా. గనుక కీర్తనాకారుడు ఆయన చెప్తూ ఉన్నారు, దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు. ఇట్టి ప్రజల మధ్యలో నేను పొరపాటున నేను కూర్చోను అని కూర్చుండక, దేవుని ప్రజలని వాళ్ళు చేయవలసిన ఒక పని ఏంటంటే, బైబిల్ చదవడం, దాన్ని ధ్యానించడం, ఆ విధంగా నడవడం, ప్రార్థనకు రావడం, ఈ దైవ సంబంధమైన కార్యాల్లో ఉండుట ద్వారా మనము భక్తిహీనులుగా ఉండకుండా దేవుడు మనల్ని కాపాడుదురుగాక.
ఎందుకంటే తిమోతి పత్రికల్లో కూడా పౌలు గారు చెప్తారు ఏమని, భక్తిహీనమైన మాటల ద్వారా కొరుకు పుండు ప్రాకినట్లుగా ప్రాకిపోయి భక్తిహీనతలు పడిపోయే పరిస్థితులు వస్తాయి అని. ఒక కాలికి కానీ చేయికి కానీ గాయమైందనుకో, సపోజ్ పిల్లలే ఉన్నారు, గాయమైనప్పుడు ఊరుకుంటారా? దాన్ని గిల్లుతూ ఉంటారు. ఇక ఆ పుండు కాస్త పెద్దదైపోతూ ఉంటుంది. అలాగే కొరుకు పుండు ప్రాకినట్లుగా భక్తిహీనత కూడా వచ్చేస్తుంది అని పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తారు. గనుక ఈ రోజుల్లో దేవుని పిల్లలమైన మనము అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, పాపుల మార్గం నిలవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఒక సపరేషన్ లైఫ్ని కాచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం అలా కాచుకొని ప్రార్థన, బైబిల్, ఆ తర్వాత దేవుని సన్నిధికి రావడం, ఈ అనుభవంలో మనం ఉండగలుగుతామో, కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, అతడు చేయునదంతయు సఫలమగునుగాక. ఇలా ఉన్నప్పుడు, ఒక సపరేషన్ లైఫ్ని కాచుకుంటూ ఉన్నప్పుడు, ప్రత్యేకింపబడిన జీవితాన్ని మీరు మీ పిల్లలు కాచుకుంటూ ఉన్నప్పుడు, భక్తిహీనుల మధ్యలో ఉండకుండా, అపహాసకుల మధ్యలో కూర్చోకుండా మనం జాగ్రత్త పడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని, మన పిల్లల్ని బ్లెస్ చేస్తాడు. నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఇలా ఒక ప్రత్యేకింపబడిన అనుభవాన్ని కాచుకున్న వాళ్ళు పచ్చగా కళకళలాడుతూ ఉంటారు. వాళ్ళు ఫలమిస్తారు. చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా, చేతి పనులైన, ఉద్యోగాలైన, వ్యాపారాలైన, వ్యవసాయమైన, పిల్లల స్టడీస్ విషయంలోనైనా, ఇంకా మనం చేస్తున్న జాబ్లోనైనా, ప్రతి విషయంలో అతడు సఫలతను పొందుతాడు అని బైబిల్ క్లియర్గా చెప్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఈ రోజున మనము నోటి మాటల్ని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. కొన్నిసార్లు మంచి మాటలు వస్తాయి, కొన్నిసార్లు విరోధమైన మాటలు వస్తాయి. అవి సాతానుకు సంబంధించిన మాటలు రాకుండా మన నోటిని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. బైబిల్లో ధ్యానించినప్పుడు అనేక రకములైన నోటి మాటలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక రకములైన నోటి మాటలు, అవి ఏవో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 16వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయము 3వ వాక్యములో చూడండి, ఏ మాటలవి? ఈ గాలి మాటలు, చాలు. చూడండి, ఆ క్రింది వాక్యాలు కూడా చాలా మాటలు ఉన్నాయి. అక్కడ యోబు గారి దగ్గరికి అతని యొక్క స్నేహితులు వచ్చారు. యోబు గురించి తెలిసిన విషయమే. యోబు అనేక సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్తాన్ని కోల్పోయి చాలా బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. 3-4 ఫ్రెండ్స్ వచ్చి ఆదరించవలసిన మాటలు చెప్పకుండా గాలి మాటలు చెప్తూ ఉన్నారు. మొట్టమొదట ఏ మాటలు? ఈ గాలి మాటలు. అవి వివరించాలంటే చాలా సమయం పడిద్ది. గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే సమయం పోనివ్వటానికి, టైం పాస్ చేయటానికి. ఇప్పుడు ఆ శరీరానికి గజ్జి వచ్చి గోక్కుంటూ రకరకాల బాధలు పడుతూ ఉన్న ఆ పేషెంట్ దగ్గరికి వచ్చి స్నేహితులు ఏమని మాట్లాడాలి? ఏం కాదులే యోబు గారు, ఏం కాదులే, ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను బలపరుస్తాడులే, దేవుడిని పక్షాన ఉన్నాడులే, ఎందుకు బాధపడతావు, బాగా ఇద్దులే అని ఆదరించే మాటలు పలకాలి. ఇప్పుడు సపోజ్ మనమైనా కూడా ఎవరైనా పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము భయపెట్టి మాటలు మాట్లాడితే అక్కడే హార్ట్ అటాక్ వచ్చి అటు నుంచి అటే వెళ్ళిపోతారు. మనం ఎవరైనా బలహీనులుగా ఉన్నప్పుడు, కృంగిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి? ఆదరించే మాటలు మాట్లాడాలి. బలహీనపరిచే మాటలు మాట్లాడినప్పుడు ఇంకా బలహీనులు కృంగిపోతూ ఉంటారు. గనుక పత్రికల్లో పౌలు గారు చెప్తారు, ఎవరైనా బలహీనులు ఉంటే వాళ్ళని మీరు బలపరచండి అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు యోబు దగ్గరికి స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళు బలపరిచే మాటలు కాకుండా గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా బాధ కలగజేసే మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఏ ఒక్కరు ఆదరించట్లేదు. ఒకతను అంటాడు, యోబు నువ్వేదో పాపం చేసావు, అందుకే నీకు ఈ గజ్జి పుట్టింది, ఈ రోగం వచ్చింది అంటారు. యాక్చువల్గా నిజంగా యోబు విశ్వాస పరిశోధన ఎదుర్కొంటున్నాడు. ఆ సంగతి దేవునికి తెలుసు, సాతానుగాడికి తెలుసు. కానీ వీళ్ళకు తెలియట్లేదు. వీళ్ళు మాత్రం గాలి మాటలు మాట్లాడుతున్నారు, బాధ పెట్టే మాటలు పలుకుతూ ఉన్నారు.
బాధ కలుగజేసే మాటలే మాట్లాడుతున్నారు, కానీ సంతోషపరిచే మాటలు మాట్లాడట్లేదు. కనుక ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా ఈ 3 స్థలాల్లో ఈ గాలి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఏ విధంగా బాధను కలగజేస్తారు, బాధ కలగజేసే మాటలు, కృంగదీసే మాటలు మాట్లాడతారు, కానీ ఎంకరేజ్ చేసే మాటలు ఈ రోజుల్లో రావట్లేదు ప్రియమైన వారలారా. అందుకే యోబు అంటాడు, నా స్థితిలో మీరుండిన యెడల నేను మీ వలె మాట్లాడవచ్చు. మీకు ఏదో జబ్బు ఎందుకు వచ్చింది, ఏదో పాపం చేసాం అందుకే నీకు ఈ రోగం వచ్చింది అన్నప్పుడు ఎవరికైనా ఎక్కిద్ది కోపం. అయితే యోబు సహించుకొని ఉన్నాడు. గాలి మాటలు మాట్లాడుతున్నా, బాధ పెట్టి మాట్లాడుతూ ఉన్నా, నా పరిస్థితి ఏంటో నా దేవునికి తెలుసు, మీరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నా నాకేం ప్రయోజనం అని తాను మౌనంగానే ఉన్నాడు. అందుకే గాలి మాటలు మాట్లాడుతున్నా, బాధ కలుగజేసి మాటలు మాట్లాడుతున్నా, మీరు నా స్థితిలో ఉంటే నేను కూడా మాట్లాడవచ్చు. మీ మీద మాటలన్నీ కల్పించుకొని, గాలి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే కల్పించుకొని మాట్లాడే మాటలు, లేనివి ఉన్నవి అన్నీ కలిపి వచ్చే మాటలే అవి. ఏ మాటలు? గాలి మాటలు అంటారు. అంటే అక్కడ మీనింగ్లెస్, ఒక మీనింగే లేదు, ఒక అర్థం పర్థం లేని మాటలు అంటారు చూడండి, అవి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావురా నువ్వు అని. అంటే ఒక రీజన్తో మాట్లాడట్లేదు. యోబు ఎందుకు అలాంటి స్థితి వచ్చింది, తాను ఎందుచేత బాధపడుతూ ఉన్నాడో, అతను కలిగిన పరిస్థితి ఏంటో అని అర్థం చేసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. నువ్వు పాపం చేసావు అందుకే ఈ జబ్బు వచ్చింది, నువ్వేదో ఎక్కడో నువ్వు ట్రాక్ తప్పిపోయావు అందుకే నీకు ఇలా వచ్చింది అంటాడు. ఆ మాటలన్నీ విని బాధ తెచ్చుకొని, అందుకే యోబు కొన్నిసార్లు అంటాడు, ఏమని, నేను ఎక్కడ నా కంటి చూపు ద్వారా ఏదైనా పాపం చేశానా, నా హృదయపు తలంపుల ద్వారా ఎక్కడైనా పాపం చేశానా, నా పక్షమై సాక్ష్యం పలికేవాడు పరమందు దేవుడు ఉండగా ఎవరు నా గురించి ఏమనుకున్నా నాకేంటి అంటాడు. చూడండి 19వ వాక్యంలో. ఇప్పుడు వాళ్ళన్ని గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నా కూడా యోబు అన్న మాట 16, 19, ఇప్పుడు సాక్షి అయినవాడు నా పక్షముకు సాక్ష్యం పలుకువాడు. చూడండి, ఇప్పుడు నా గురించి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉండగా ఎవరు గాలి మాటలు మాట్లాడినా నాకేంటి అని చెప్పి ఆ మాటల్ని పట్టించుకోకుండా తాను ధైర్యంగా నిలిచి ఉన్నాడు. ఒకవేళ ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఉండకుండా జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, కృంగదీసే వాళ్ళు ఉంటారు, గాలి మాటలు చెప్పి బలహీన పెడతారు. కానీ ఇట్టి వాటికి మన పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉందుముగాక. మనం మాత్రం ఎవరిని కూడా, తోటి వారిని ఎప్పుడు బాధ పెట్టకూడదు, కృంగదీయకూడదు. యోబు స్నేహితులు బాధ పెట్టినట్లుగా సాధ్యమైనంత వరకు అందరినీ సంతోషపెట్టి, అందరినీ సంతోషంగా సమాధానంగా ఉండటానికే ప్రయాసపడదుముగాక. నా మట్టుకైతే నేను కొత్తగా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యాను అనుకో, ఆ మధ్య ఒక బద్వేల్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొత్తగా ఒక ఆయనని, అయ్యా విజిటింగ్ తీసుకెళ్ళు, అన్ని ఇల్లు చూపించంటే ఒక కాలనీకి తీసుకెళ్ళాడు. అన్నీ ఇల్లు చూపించాడు కానీ ఒక్క ఇంటికి మాత్రం విజిటింగ్ తీసుకెళ్ళలేదు. ఆ తర్వాత ఆ ఇంటి ఆయన టీచర్, అన్న మా ఇంటికి రాలేదన్నా మీరు అన్నాడు. నేను అడిగాను, ఏంటి మరి అందరి ఇంటికి తీసుకెళ్ళారు, మరి ఆ ఇంటికి తీసుకెళ్ళలేదని. వాడు మంచోడు కాదులేనా అంటాడు. ఇప్పుడు అతనికి మంచోడు కాకపోవచ్చు, మరి నాకు అతడు మంచోడు కాదులేనా అంత వాడు గాలివాడు అంటాడు. అందుకే గాలి మాట అని గుర్తొచ్చింది. మరి వాడు గాలివాడైనా ఎట్లా, నాకేంటి, ఈజ్ ఎ బిలీవర్. చూడండి, ఇలా కొన్నిసార్లు కొన్ని విధాలుగా ఎదుర్కొంటూ ఉంటాను. మనం మాత్రం ఈ గాలి మాటలకి ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. రెండవదిగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వాక్యం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము మొదటి వాక్యంలో చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట. చూడండి, ఇది రెండవ మాట. ఏ మాట ఇది? నొప్పించు మాట. మొట్టమొదట ఏ మాట? గాలి మాట. రెండవది నొప్పించు మాట కోపమును రేపును. చూడండి ఎంత క్లియర్గా ఉందో. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించు మాట కుటుంబంలో, సంఘంలో, సమాజంలో కొందరు నొప్పించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నొప్పించే మాట
కొన్ని కుటుంబాల్లో కూడా ఒకరికొకరు నొప్పించే మాట మాట్లాడుకున్నప్పుడే కుటుంబాల్లో ఉంటున్న ఆ రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. కొన్నిసార్లు భార్యాభర్త మధ్యలో కూడా ఈ నొప్పించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడేం జరిగిద్ది, వెంటనే డైవర్స్ అంటారు. నొప్పించే మాటలు వచ్చినప్పుడు ముఖ్యంగా భార్యాభర్త మధ్యలో కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కానీ, రక్త సంబంధికుల మధ్యలో కానీ, కుటుంబం ఒక యూనిటీగా ఉన్నప్పుడు ఆ కుటుంబం రక్త సంబంధికుల మధ్యలో ఒక యూనిటీ, ఐక్యత, సమాధానం నిలిచి ఉండాలంటే కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ మన గుర్తెరిగిన విషయం ఏంటంటే ఇతరులని నొప్పించే మాటలు మన నోట రాకూడదు. మన నోట బయట ఉన్న వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఇప్పుడు ఈ మాటను బట్టి నొప్పించే మాట ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అందుకే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట ద్వారా ఇతరులు బాధపడతారా, ఇతరులు కృంగిపోతారా అనే ఆలోచనతో మనం మాట్లాడితే ఇతరులకి నొప్పించే మాట పొరపాటున మన నోట రాకుండా దేవుడు కాచుకొనుగాక. నొప్పించే మాటలు మాట్లాడినప్పుడు ఏమవుద్ది, కోపం ఎక్కిద్ది. వాళ్ళు నన్ను ఆ విధంగా మాట్లాడారు, వీళ్ళు నన్ను ఆ విధంగా మాట్లాడారని చెప్పి కోపం ఏమవుద్ది, కోపమును రేపును. అయితే మృదువైన మాట స్లోగా, అయ్యా అందుకే నా మట్టుకైతే నేను అందుకే స్లోగా మాట్లాడుతున్నాను. ఎవరితోనైనా నొప్పించే మాట మాట్లాడితే ఎక్కిద్ది కోపం ఎవరికైనా. అయితే మృదువైన మాట మృదువుగా చెప్పుకొని చేసుకోవడం, మృదువుగా మాట్లాడి అయ్యా ఈ పని చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని మృదువైన మాటతో మనం మాట్లాడినప్పుడు అక్కడ కోపం ఉండదు, అసమాధానం ఉండదు, ఐక్యతకు భిన్నంగా ఏ కార్యాలు ఉండవు. నెమ్మదిగా మనం ఈ లోకములో ప్రయాణము చేయగలము. గనుక ఈ నొప్పించే మాట కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా ఒకరికొకరు నొప్పించుకునే మాటలను బట్టి సమస్యలు వస్తాయి. ఈ మాటలు మన నోట రాకుండా జాగ్రత్త పడాలి. మూడవదిగా చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 20వ వాక్యం. సామెతల గ్రంథం 29:20. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. 29వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వాక్యం చూడండి. ఆతురపడి మాటలను వాని చూచితివా. చూడండి, ఇది 3వ మాట. ఆతురపడి మాటలను వాని చూచితిని, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. అవన్నీ జ్ఞానంతో కూడిన మాటలు, సొలొమోను రాసిన మాటలు చూడండి. ఆతురపడి మాట్లాడుతూ ఉంటారు. ఆతురపడి అన్న తర్వాత అబ్బే నేను అనలేదే అంటారు. ఇలా అన్నావంట కదా అంటే నేను అనలేదు అని మరలా అబద్ధాలు కూడా ఆడేవాళ్ళు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. మనమైతే కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా ఆతురపడి ఏ మాట మన నోట రానివ్వకూడదు. ఆతురపడి వచ్చే మాటలను బట్టే చాలా సమస్యలు వస్తాయి. ఆతురపడి అలా అన్నానండి అంటారు. ఆతురపడి చెప్పిన మాటలను బట్టే చాలా ఇబ్బందులు కుటుంబంలో, సంఘములో కూడా. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఆతురపడి ఎవరి గురించి ఏ మాట మాట్లాడకూడదు, ఆతురంగా ఏ మాట రాకూడదు. వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అంటాడు. అప్పుడు ఈ ఆతురపడి మాట్లాడే వాళ్ళని ఎవరితో కంపేర్ చేశారంటే మూర్ఖునితో కంపేర్ చేశారు. చూడండి, మూర్ఖులు అన్నమాట. మూర్ఖులతో సమానం చేశాడు. ఆతురపడి కొందరు ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా మాట్లాడుతూనే ఉంటారు. ఆతురపడి అయితే మాట్లాడినా ఆతురపడి ఎప్పుడు కూడా ఏ విషయం కూడా మన నోట రానివ్వకూడదు. లేకపోతే అది ఒక మూర్ఖత్వం అంటారు. వాళ్ళు మూర్ఖత్వంతో మాట్లాడలే, వాళ్ళతో మనకేం పని అంటాం చూడండి, అలాగా. కనుక ఆతురపడి ఏ విషయంలో కూడా మనం మాట్లాడకూడదు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. అక్కడ 4వదిగా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం. యెహోవా సెలవిచ్చినదేమనగా
చూడండి, ఇక్కడ గర్వపు మాటలు పలికి, గర్వపు మాటలు ఇది. నాలుగవదిగా గర్వపు మాటలు. గర్వపు మాటలు. యెహోవా దేవుడు అంటున్నాడు, నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నన్ను గురించి మీరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కదా, గర్వపు మాటలు పలుకుతున్నారు కదా. మరలా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాం ప్రభువా అని మరలా దేవునికి సమాధానం ఇస్తున్నారు వాళ్ళు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర అనేక రకములైన మాటలు మాట్లాడి ప్రభువా ఏం మాట్లాడాం నీకు విరోధంగా, ఏం మాట్లాడాం. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు ఇబ్బందులు వచ్చాయి, దేవుడైతే నాకు ఉత్తరం ఇవ్వు, దేవుడైతే కళ్ళుంటే నువ్వు నన్ను చూడవా అని కొన్నిసార్లు ఆ మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. గర్వపు మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? 14వ వాక్యం చూడండి. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు చూడండి, ఇవి గర్వపు మాటలు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రజలు ఇలా వాళ్ళు అనుకుంటూ ఉన్నారట ఆ రోజుల్లో. ఏమని? దేవుని సేవ చేయటం నిష్ఫలమనియో. దేవుని సేవ చేయడం అంటే దేవుని మందిరానికి రావడం, ప్రార్థన చేసుకోవడం, ఉపవాసాలు ఉండడం, దేవునికి సహకరించడం, ఈ కార్యక్రమాలన్నీ వేస్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. దేవునికి సేవ చేయుట నిష్ఫలము, వేస్ట్, ఇవన్నీ ఎందుకు అని కొంతమంది అప్పుడప్పుడు కొందరు వారి హృదయాలు అనుకుంటూ ఉంటారు గర్వపు మాటలతో. ఇవన్నీ ఎందుకు వేస్ట్ ఇవన్నీ అని. గర్వపు మాటలు, దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు సేవ చేయడం వేస్ట్, ఇవన్నీ ప్రార్థన. రెండవదిగా ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులు అవ్వడం, తిరుగుట ప్రయోజనము. అనవసరంగా ఉపవాసాలు ఉండి గ్యాస్ ట్రబుల్ తెచ్చుకోవడం అనవసరమా? అదొక గర్వపు మాటలు అన్నమాట. ఎందుకు అక్కడ పోవడం, లేక ప్రార్థనకు రావడం, అనవసరంగా ఏడ్చి ప్రార్థన చేసుకోవడం ఎందుకు? అవన్నీ ఒక గర్వపు మాటలు ఆ రోజుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు మునుపు సేవ చేసే స్థలంలో కూడా ఒక ఆమె ప్రవచనం చెప్పేది. వెంటనే ఆత్మతో నింపబడి, ఎందుకమ్మా ఏడుతున్నావు, ఎందుకు ఏడుతున్నావు అంటది. అంటే ఏడవకూడదు, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండు అంటది. మరలా ఏడవకూడదు, సంతోషంగా ఉండాలి. మంచిదే, సంతోషంగా ఉన్న సమయంలో సంతోషంగా ఉండాలి. ఆ రోజుల్లో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు దేవుని సన్నిధికి రావడం, దుఃఖాక్రాంతులుగా ఉండి ప్రార్థన చేసుకొని ఆయన ఆజ్ఞలను కూడా గైకొనడం ఇవన్నీ వేస్ట్, వ్యర్థం అనుకుంటూ ఉన్నారు. భయభక్తులు కలిగి ఉండడం వ్యర్థం. ఇలా చూడండి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ దేవుడు గమనిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ గర్వపు మాటలు పలుకుతున్నారు ఏంటి అని. మనుషుల ఎదుట ఒకవేళ మాట్లాడినా పర్వాలేదు, కానీ దేవుని ఎదుట మాట్లాడితే మాత్రం దేవుడు ఊరకై ఉండడు. అందుకే కొన్నిసార్లు ఏదైనా పరిచర్య చేయాలన్నా, లేకపోతే దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో కానీ మీరు మనస్ఫూర్తిగానే చేయండి అని చెప్తాను. ఒకవేళ సణిగి గొణిగి ఒక ఆయన దశంభాగాలు ఇవ్వాలని ఇష్టం, కానీ భార్యకి ఇష్టం లేదు. నేను అన్నాను, అయ్యగారు మరి మీరు ఇష్టపడే ఇవ్వండి, మరి బలవంతాన్ని ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని అంటాను నేను. అంటే ఏదైనా కూడా పరిచర్య చేసినా, లేక దేవునికి సహకరించే విషయంలోనైనా, ప్రతిదీ కూడా ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో మనం కొనసాగుతూ ఉన్నా, ప్రతిదీ కూడా మనము ఈ విధమైన అనుభవంలో కాకుండా ఈ వాళ్ళు అన్నట్టుగా దేవుని సేవ చేయటం వ్యర్థం, పరిచయం చేయటం వ్యర్థం, ఈ దుఃఖక్రాంతులుగా ఉండి ఉపవాసాలు ఉండడం వ్యర్థం, ఇలా అనుకోకుండా మనం ఏం చేయాలంటే మనమే తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనము మాట్లాడాలి జాగ్రత్తగా దేవుని ఎదుట. కనుక ఈ గర్వపు మాటలు మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం.
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యంలో చూడండి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరుచుకుంటున్నట్లు చూడండి. ఇక్కడ చక్కటి మాటల చేత, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతి మీతో చెప్పుచూ ఉన్నాను. చక్కటి మాటలు మాట్లాడతారు, చక్కటి మాటలు. ముఖ్యంగా ఈ మాటలు మనం గమనించినప్పుడు చక్కటి మాటల చేత కొందరు మోసపరిచే వాళ్ళు ఉంటారు. అంటే లోకంలో అనేక రకములైన బోధలు ఉన్నాయి, అనేక రకముగా చక్కగా మాకంటే ఇంకా బాగా ప్రసంగం చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు. చక్కటి మాటల చేత కొందరిని మోసపుచ్చుతారు. అనుకూలమైన మాటలు చెప్పి వాళ్ళు దేవుని వైపు కాకుండా వాళ్ళ వైపు డైవర్ట్ చేసుకుంటారు. అందుకే కొన్ని చోట్ల దేవుని మీద ఉన్నటువంటి వాటి మీద కాకుండా ఆ మనుషుల మీద సంఘాన్ని కట్టుకుంటారు. సంఘం దేవుని మీద కాకుండా దేవుని వైపు త్రిప్పాలి అని. అలా కాకుండా మనుషుల వైపు త్రిప్పుకున్నప్పుడు ఆ మాయ మాటల చేత వాళ్ళు మోసపరుస్తూ ఉన్నారు అని మనం గుర్తెరగాలి. కొన్నిసార్లు మాయ మాటలు చెప్పి మీరు మా చర్చికి రండి, ఇక్కడికి రండి, అక్కడ రండి అని లేనిపోని మాయ మాటలు చెప్తారు, మోసపరిచే మాటలు. ఏ మాటలు అవి? చక్కటి మాటల చేత మోసపరిచే వాళ్ళు ఉంటారు, దేవుని వైపు నడిపించరు. ఈ రోజుల్లో లేటెస్ట్గా ఎక్కువ జరుగుతున్నది, నేను ధ్యానించినప్పుడు ఆలోచిస్తున్న ఒక విషయం ఏంటంటే, ఎక్కడైనా జాబ్ హోల్డర్స్ బాగా దొరికారనుకో డైవర్ట్ చేస్తారు. చక్కటి మాటలు చెప్పి మీరు రండి ప్రార్థన చేస్తాం, మీ కొరకు ఉపవాసం ప్రార్థన చేస్తాం రండి అని. కొన్ని చోట్ల సంఘాలు అయితే బాగా వాళ్ళు రాకపోయినా వెంటనే ఫోన్లో నుండి మెసేజ్ పోయిద్దట, మీరు ఎందుకు చర్చికి రాలేదని చెప్పి. మళ్ళీ సంవత్సరం వాళ్ళకి క్యాలెండర్లు, సెలవులు అన్నీ పంపించి వాళ్ళు కాపాడుకోవాలని వాళ్ళకి ప్రయాస. అయితే దేవుని వైపు మళ్ళించాలనే ఉపదేశాలు ఈ రోజుల్లో కరువైపోయింది. ఖండింపు, హెచ్చరిక, బుద్ధి చెప్పే అనుభవాలు కరువైపోయింది. ఏ కాడికి ఎక్కడ జాబ్ హోల్డర్స్ దొరుకుతారా, ఎక్కడ డబ్బున్న వాళ్ళు దొరుకుతారా అని వాళ్ళని ఆకట్టుకొని, డబ్బున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, మేము చెప్పే పాస్టర్ కావాలి, మేము చెప్పినట్టు నడుచుకునే వ్యక్తి కావాలి అని కొన్ని చోట్ల చర్చిలు కట్టుకొని, ఒక ఆయన చర్చి కట్టాడు ప్రకాశం జిల్లాలో, ఓ పాస్టర్ని పెట్టాడు. ఆయన చెప్పినట్లుగా ఈయన వినాలి, సాయంత్రం పూట సేవ చేయాలి, కూటాలు పెట్టాలి, మరలా ఉదయం పూట గేదెలు మేపాలి. గేదెలు ఉన్నాయి ఆయనకు 10 గేదెలు. మరి ఏంటయ్యేట్లు అది ఆ పని ఈ పని అంటే ఏం చేస్తావయ్యా, ఆయన చెప్పినట్టు చేయాలి. ఉదయం పూట 3 గంటలు 4 గంటల వరకు గేదెలు మేపుకొని ఇంట్లో తీసుకొచ్చి మరలా సాయంత్రం పూట భార్యాభర్త పిల్లలు వెళ్ళి ఒక్కొక్క గ్రామంలో సువార్త చెప్పాలి. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నటువంటి డబ్బును బట్టి అతడు సంఘాన్ని కట్టుకున్నాడే కానీ ఆత్మీయంగా దేవుని రాకడకు సిద్ధపరుస్తామనే ఆలోచన లేదు లోకంలో చాలామందికి. ఏదో అందరు కడుతున్నారు, నేను కూడా కట్టాలి ఫార్మాలిటీగా. ఇంకొక ఆయన డబ్బు కలిగిన ఆయన క్యాసెట్ తయారు చేసి అన్నా మీరు వచ్చి ఓపెనింగ్ కార్యక్రమం చేయండి దాని ప్రార్థన చేసి ఓపెన్ చేసి సీడీ పెడితే ఇక బ్రేక్ డ్యాన్స్ చేసినట్టే ఉంది. ఆ పాటలన్నీ బ్రేక్ డ్యాన్స్ చేసినట్టే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సేవ చేసిపోయాడు చూడండి, ఇమ్మానుయేల్ వాళ్ళ నాన్న కర్నూలులో సేవ చేసేటప్పుడు, అన్నా క్యాసెట్ ఒకటి తయారు చేసాము మీరు వచ్చి ఓపెనింగ్ చేయండి అని పెడితే ఇంకేముంది, ఆయన మిలిటరీలో రిటైర్మెంట్ అయ్యి చాలా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలో అర్థం కాక ఇక సొంతంగా పాటలు రాసుకున్నాడు. ఇక భరతనాట్యం వేసినట్టే ఉంది ఆ పాటలన్నీ, ఒక మీనింగ్లెస్. ఇలా కొందరు లోకములో డబ్బుందని, కొందరేమో మాయ మాటల చేత మనుషులని వాళ్ళ వైపు ఆకట్టుకొని నరకానికి తీసుకొని వెళ్తున్నారు. కానీ ఉపదేశాలు సంఘములో కరువైపోయింది. మాయ మాటల చేత మోసపరిచే వాళ్ళ నుండి మనము జాగ్రత్త పడదుముగాక. ఆనాడు పాత నిబంధన కాలంలో కూడా అబ్షాలోము మాయ మాటలు చెప్పేవాడు. ఈ రోజుల్లో కూడా మాయ మాటలు చెప్పి మోసపరిచే వాళ్ళు ఉంటారు. కానీ ఎందరూ మోసపరిచే మాటలు మాట్లాడినా కూడా మనము దేవుని మీద ఉంచిన విశ్వాసంలో స్థిరపడి
మన ఆత్మీయ జీవితాన్ని కాచుకోవాలి, భద్రపరుచుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఆరవదిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. చూడండి, మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి అంటాడు. ఇక్కడ ఇచ్చకపు మాటలు ఇంకా అర్థం అవ్వాలంటే ముఖస్తుతి మాటలు అంటారు. వేరే ట్రాన్స్లేషన్లో చూస్తే ముఖస్తుతి మాటలు మాట్లాడతారు. మాటలు రకరకాలుగా ఉన్నాయి. ఏ మాటలు అవి? గాలి మాటలు, రెండవది మృదువై ఆతురపడి మాటలు, గర్వపు మాటలు, చక్కటి మాటలు, ఆరవదిగా ముఖస్తుతి లేక ఇచ్చకపు మాటలు అంటారు. ఇచ్చకపు మాటలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పొగడుతలు, ముఖస్తుతి మాటలు అంటే చాలా ఇష్టం. రాత్రి చెప్పాను, పొగిడి 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 తీసుకెళ్ళి అక్కడి నుంచి త్రిశూలం మీద పడే చంపుతారట. ఒక అతను పద్యం రాశాడు కన్నడలో, ಹೊಗಳಿ ಹೊಗಳಿ ಹೊನ್ನ ಶೂರಕ್ಕೆ ಏರಿಸಬೇಡವಯ್ಯಾ అని. ఈ ఇచ్చకపు మాటలు లేక ముఖస్తుతి మాటలు ఎప్పుడు కూడా మన నోట రాకూడదు. ఆనాడు పౌలు గారు చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని ఎవరిని కూడా ఇచ్చకపు మాటలు మాట్లాడి ధనాపేక్షను కప్పిపెట్టు వేషం ఎన్నడూ కూడా మేము వినియోగింపలేదు. కొందరు అలా చేస్తారేమో, కానీ ఇచ్చకపు మాటలు వాటి వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వాళ్ళను నాశనం చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. అందుకే యోబు కూడా అంటాడు, ముఖస్తుతి మాటలు నేను ఎప్పుడు కూడా మాట్లాడను అని. ఇప్పుడు మన నోటు కూడా ఇచ్చకపు మాట అంటే ఎవరిని పొగడమో ఘనపరచడమో. ఘనతను ప్రతి ఒక్కరు కోరుకుంటారు, ముఖస్తుతిని కొందరు కోరుకుంటారు. నాకు గర్వము లేదు, నాకు ఇష్టం లేదు అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అతను అడిగాడట, ఏంటండి మీరు ముఖస్తుతి అంటే మిమ్మల్ని పొగడ్డం ఘనపరచడం మీకు చాలా ఆ మాట అంటే ఇష్టం కాదంట, మీరు చాలా గొప్పోళ్ళండి అనగానే వెంటనే అతను కూడా ప్రౌడ్నెస్ వచ్చేసిద్దట. ఇలా అంటున్నారు నన్నని. ప్రతి ఒక్కరూ ఈ ఘనతని, ఈ ముఖస్థితిని కోరుకుంటారు, కానీ వాటి ద్వారా చాలా ప్రమాదాలు. ఎవరైనా ఘనపరుస్తున్నారంటే ఎక్కడో వెనక గోయి తీస్తున్నాడు. హామాను కూడా అలాగే. మొర్దెకై హామాను యొక్క గుణం ఏంటంటే నన్ను అందరూ గణపరచాలి, అందరూ నాకు వందనాలు చెప్పాలి అని. అయితే మొర్దెకై ముఖస్తుతి చేయటానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే అతడు ఒక లోకస్తుడు. మొర్దెకై అంటాడు, నేను యూదుడను గనుక నేను ఆ పని చేయజాలను, నేనందుకు అతనికి వందనాలు పెట్టాలి, నేనందుకు అతను గణపరచాలి, నేనందుకు అతను చేయాలి. ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను యూదుల్ని కనుక నేను ఆ పని చేయను. యూదులు చాలా నిష్ట కలిగిన వాళ్ళు అన్యులకి దూరంగా ఉండేవాళ్ళు, వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు కాదు, ఒక సపరేషన్ లైఫ్ జీవిస్తున్న వాళ్ళు. కనుక హామాను ఒక అగాగీయుడు, అన్య సంతతికి చెందిన అన్యుడు కనుక అతనికి నేనెందుకు వందనాలు చెప్తాను. ఇప్పుడు మనం ఒకళ్ళకొకళ్ళు ప్రైజ్ లాడ్ చెప్పుకుంటాం. కింద ఉన్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ప్రైజ్ లాడ్ అన్నాం అనుకో, క్యా బతకర్ రేవో అంటాడు, దిమా ఖరాబ్ అవుతుంకో అంటాడు. ఇప్పుడు మనం ఒకరికొకరు మాట్లాడుతున్నాం కాబట్టి ప్రైజ్ లాడ్, వందనాలండి, వందనాలు స్తోత్రం అనుకుంటాం. ఇప్పుడు అదే ముఖస్తుతి లోక సంబంధమైన మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లాడ్ అన్న స్తోత్రం అన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. కనుక మనకు లోకస్తులకి ఉండే డిఫరెన్సియేషన్ ఏంటంటే మనము దేవుని ప్రజలము. కనుక ఇచ్చకపు మాటలు, ముఖస్తుతి మాటలు ఒకవేళ ఇతరులు పలుకుతారేమో, కానీ మనం మాత్రం ఈ మాటలకి దూరంగా ఉందము కాక. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు
చూడండి, చాలు అక్కడ కల్పనా వాక్యములు ఇంకోసారి చదవండి. కల్పనా వాక్యములు చెప్పుచు చూడండి, అక్కడ కల్పనా వాక్యములు చెప్పుచు, మునుపు మీతో చెప్పినట్లుగా ఈ రోజుల్లో కూడా మోసపరిచి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. కల్పనా వాక్యాలు ఇవి. ఇప్పుడు ఉన్న వాక్యాలు ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తూ ఉన్నాం. మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాం. ఎక్కడ కల్పనా వాక్యాలు చెప్పి మీ ద్వారా సొమ్ము చేసుకుందామనే ఆలోచన నాకు అసలు ఏమీ లేదు. ఎందుకంటే నేను కూడా జాబ్ చేశాను, ప్రాపర్టీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే గర్వంగా చెప్పట్లేదు. అంటే ఈ రోజుల్లో కొందరు మునుపు మీద చెప్పినట్లుగా జాబ్ హోల్డర్స్ ఉంటారు, ఏదైనా బాగా డబ్బున్న వాళ్ళు, అన్ని ఘనతలు కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కల్పనా వాక్యాలు చెప్పి విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ డైవర్ట్ చేసి కల్పనా వాక్యాలన్నీ బాగానే ఉన్నట్టుంటాయి. అబ్బా భలే చెప్పారు అంటారు. కానీ ఆ వాక్యాలు పరలోక రాజ్యానికి సిద్ధపరిచే మాటలు కావు, ఆ వాక్యాలు భక్తి ఎదుగుదలకు సంబంధించిన మాటలు కావు అని గుర్తెరగక కల్పనా వాక్యాలు వినటానికి చాలామంది శ్రద్ధ చూపుతారు. ఒక ప్రభు రాకడికి సిద్ధపరిచే మాటలు లేవు. ఒకసారి చిలుకలూరుపేటలో ఒక చోట సువార్త కూటం పెడదామని నేను బ్రదరు విశ్వాసులు వెళ్ళాం. సౌండ్ సిస్టమ్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాము. ఇక అనౌన్స్మెంట్ చేస్తూ ఉండగా ఆ స్థానికంగా అక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ మరి ఏదో చర్చికి సంబంధించిన సంఘ పెద్దలు వచ్చారు. ఈ ఊర్లో కూటం పెట్టకూడదు మీరు అంటాడు. కూటం పెట్టడం అయితే సినిమా చూపించట్లేదు జనానికి. యేసు ప్రభుని గురించి సువార్త చెప్తూ ఉన్నాము, అంతేగాని ఇక్కడ వేరే కార్యక్రమం ఏం జరగట్లేదు. మరి మీరు ఎలా అంటున్నారు? మీరు ఎవరంటే సంఘానికి పెద్దలు అంట. సంఘానికి పెద్దలు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటి? కూటం పెట్టకూడదు. వాళ్ళకి ఇంకో భయం ఏంటంటే అవసరం వాళ్ళు ఎక్కడ వస్తే అక్కడ ఎదైపోతారని ఒకటి. అది లేకున్నా ప్రార్థన జరుగుతుంది. చూడండి, ఏ కాడికి ఫిజికల్గా ఆలోచించారే కానీ వాళ్ళు దేవుని ప్రజలు దేవుని మాటలు విని ప్రభు రాకడకు సిద్ధపరచబడతారు అనే ఆలోచన ఆ సంఘ పెద్దలకు లేకపోయింది. మరి మీరు సంఘ పెద్దలు అయి ఉండి ప్రార్థన పెడుతుంటే ఆటంక పరిస్థితి దేవుడు ఊరుకుంటాడా? మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే అవన్నీ మాకు తెలియదండి అంటాడు మరలా. అప్పుడు భౌతికంగా వాళ్ళు ఎదిగారే కానీ ఇప్పుడు ఆత్మీయంగా వాళ్ళ సంఘములో ఆ పాస్టర్ కానీ వాళ్ళు కానీ ఒక ఎదుగుదల లేదు. అందుకే నామకార్థపు సంఘాలు అంటారు వాటిని, నామినల్ చర్చెస్ అని. వాళ్ళు ఏకాడికి డబ్బుకి, బిర్యానీకి, మిక్చరు, లడ్డు వీటికి ప్రాముఖ్యతనిస్తారు కానీ వీటికి ప్రాముఖ్యత, స్పిరిచువల్ లైఫ్కి ప్రాముఖ్యతనివ్వరు. అందుకే వాళ్ళ సంఘాలు చూడండి, ప్రార్థన జరుగుతుందో వాళ్ళు బయట కూర్చొని అక్కడ ఇట చెట్టు మీద లోగడ. చిన్నప్పుడు మా అమ్మ సామెత చెప్పేది, చర్చికి అందరూ మీరు వెళ్ళండి అని చెప్పి చెట్టు ఎక్కి చూస్తూ ఉండేవాడట ఒక అతను. మీరు వెళ్ళండి చర్చి లోపలికి వెళ్ళండి, బాగా ప్రార్థన చేసుకోండి. వాడు మాత్రం ప్రార్థన చేసుకోడు. అంటే చాలామంది ఇలాంటి అనుభవంలో నామినల్ చర్చెస్లో ఉన్నారు. ప్రార్థన అంటే, భక్తి అంటే ఇంట్రెస్ట్ ఉండదు. మరలా కల్చరల్ ప్రోగ్రామ్స్కి ప్రాముఖ్యతనిస్తారు. రెండు గ్రూపులు ప్రతి చోట కనబడుతూనే ఉంటారు. ఏంటంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందాం, శుద్ధీకరణ కూడికి రండి. మీరు సంఘ పెద్దలు కదా, మీరు శుద్ధీకరణ చేసుకొని ఆ తర్వాత సంఘానికి బల్లిస్తే క్షేమం. ఇప్పుడు విశ్వాసులు మిమ్మల్ని అడుగుతున్నారు, మరి శుద్ధీకరించుకోకుండా వాళ్ళు సంఘ పెద్దలు బల్లారాధనిస్తున్నారంటే సరేనన్నా వస్తామన్నా అని వినయంగా ఉత్తరం ఇస్తారు. ఆ తర్వాత స్తోత్రం చెప్తారు. చూడండి, ఈ రోజుల్లో అలాంటి ఒక అనుభవాలు కొన్ని చోట్ల కనబడుతూ ఉన్నారు. కల్పనా వాక్యములు బోధించి లోకంలో చాలామంది అలా నామినల్ చర్చెస్లో ఎదుగుదల లేదు. ప్రార్థనకి, భక్తికి, దేవుని వాక్యానికి, గద్దింపుకు అవకాశాన్ని ఇవ్వరు కనుక చాలామంది ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులని ఉంది, కానీ ఒక స్పిరిచువల్ గ్రోత్ అనేది కనబడట్లేదు.
మనమైతే గతంలో మీరు ఒకవేళ అలాంటి కల్పన వాక్యాలు విని నామకార్థ అనుభవంలో ఉన్నారేమో, కానీ వాటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించారు. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జీవం కలిగిన సంఘములో మనం నడుస్తూ ఉండగా ఈ వాక్యాలు ఉన్నది ఉన్నట్లుగానే మేము బోధిస్తున్నాం. ఏది కల్పిత వాక్యాలు లేవు, ఉన్నది ఉన్నట్లుగా డైరెక్ట్గా ఉన్నాయి ఈ వాక్యాలు. గనుక కల్పన వాక్యానికి మనం జాగ్రత్త పడాలి. కల్పన వాక్యాలు వినకుండా మనం జాగ్రత్త పడాలి. అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, రండి మీకు బిర్యానీ పెడతాం, మిక్చర్ ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాం, రండి 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 అన్నారనుకో, ఫస్ట్ బిర్యానీ పెడతారు. ఇంకా ఆ తర్వాత స్తోత్రం. యోహాను రాసిన మూడవ పత్రిక 10వ వాక్యాన్ని చూడండి. మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదలుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక చూడండి, ఇది మరీ ఘోరం. ఇదేదో బయట చెప్పట్లేదు, సంఘములో జరిగే 9వ వాక్యంలో చూడండి. అది ఈ సంగతి సంఘములకు, నేను సంఘములకు ఒక సంగతి రాసితిని. ఈ సంగతి ఏ సంగతి? ఆ సంఘములో వారిలో ప్రధానత్వమును కోరుచున్న దేమోత్రెఫే మిమ్మల్ని అంగీకరించట్లేదు. దేమోత్రెఫే అనే వ్యక్తి, అతను ఏం చేస్తున్నాడంటే, వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు పరుగుచూ ఉన్నాడు. ఇప్పుడు ఏ మాటలు? ఈ చెడ్డ మాటలు, పచ్చి ఇటలీ ఇంగ్లీష్ భాష అన్నమాట చెడ్డ మాటలు అంటే. ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ అంటే ఆ ఇంగ్లీష్ అనుకున్నారు. ఇండైరెక్ట్గా చెప్తున్నాను, చెడ్డ మాటలు ఇవన్నీ, బూతులు, పచ్చి బూతులు. బయటున్న మనుషులు మాట్లాడితే ఓకే అనుకోవచ్చు, వాళ్ళకి తెలియదు, మూర్ఖత్వంలో ఉన్నారు, తాగుడుబోతోళ్ళు, పనికి మాలిన వాళ్ళు అనుకోవచ్చు. కానీ దేమోత్రెఫే అనే వ్యక్తి చూడండి, సంఘములో సేవకుల్ని చెడ్డ మాటలు తిడుతూ ఉన్నాడు. సేవకుల్ని యోహాను పత్రిక అందుకే రాస్తాడు, సంఘములో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మరి ఆ రోజుల్లో ఉన్నారంటే ఈ రోజుల్లో ఉంటారు ఖచ్చితంగా, ఎందుకు లేరు? నా ముందే ఒక ఆయన అన్నాడు, వాడు దొంగ అన్న అంటాడు సేవకుని పట్టుకొని, బ్రదర్ని పట్టుకొని. చూడండి, నాకు ఆశ్చర్యం వేసింది, బిత్తరపోయేవరే ఈయన సంఘ పెద్ద ఏంటి సేవకుని దొంగ, ఇడు పనికి మాలడు అంటున్నాడు అని మైండ్ పోయింది అంతే. అప్పుడు ఈ హోసన్నాలో కూడా ఉన్నారా విశ్వాసుల్లో అని అర్థమైపోయింది క్లియర్గా. ఇప్పుడు ఆ రోజుల్లో దేమోత్రెఫే అనే వ్యక్తి సంఘంలో చెడ్డ మాటలు మాట్లాడి ఉన్నాడంటే మరి ఈ రోజుల్లో ఉంటారు ఖచ్చితంగా. గనుక మనం జాగ్రత్త పడాలి, చెడ్డ మాటలు మన నోట పలకూడదు. సేవకులకు విరోధంగా మాట్లాడుతున్నాడు దేమోత్రెఫే. అది కాకుండా, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేస్తున్నాడు. సేవకుల్ని చెడ్డ మాటలు తిడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అది చాలకుండా మరలా సంఘములు ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతున్నారనుకో, వాళ్ళు కూడా లేనిపోని మాటలు చెప్పి ఉన్న వాళ్ళను కూడా ఏం చేస్తున్నాడు, సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఎందుకు వస్తావు అక్కడ చర్చికి, ఎందుకు వస్తావు అని. అప్పుడు ఇక్కడే సేవకుల గురించి, మినిస్ట్రీ గురించి చెడ్డ మాటలు పలికే వాళ్ళు లేకపోలేదు. మీరు కాదులే, మీరు చాలా మంచోళ్ళు. అక్కడక్కడ కొందరు అక్కడక్కడ చెడ్డ మాటలు. కానీ ఈ మాటలు మాట్లాడడం ద్వారా కలిగే ఒక రిజల్ట్ ఏంటో చెప్తాను. ఎందుకంటే సంవత్సరం చివరిలో వచ్చాను కనుక మన మాటల్ని చాలా జాగ్రత్త గమనించుకోవాలి. మనం అనుకుంటాం ఏంట్లే చూడకపోతుంది, నరం లేని నాలుక మాట్లాడుతుంది కదా అనుకుంటాం, కానీ ఈ మాటల్లో ద్వారా వచ్చే శిక్ష కూడా చాలా భయంకరంగా ఉంది. అతను సేవకులు పట్టుకొని చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు నేను కూడా గమనించినప్పుడు చాలా బాధ వేసిందంటే, వరే విశ్వాసులు కూడా ఎట్లా మాట్లాడుకుంటారా అని. ఒక సంఘంలో అలాగే ఒక బ్రదర్ ఏం చేశాడంటే, విశ్వాసులు గ్రూపుగా మాట్లాడుకుంటుంటే రికార్డింగ్ చేశాడు, అక్కడ పోయి టేప్ రికార్డు పెట్టి. ఆ తర్వాత వినిపించాడు, అన్న చూడన్న ఇట్లా మాట్లాడుకుంటున్నారని. మైండ్ పోయింది. విశ్వాసులు గ్రూపుగా కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటారా? రికార్డ్ చేసి ప్రూఫ్ చూపించాడు. మరి
తెలియక మాట్లాడవచ్చు అనుకోవచ్చు, కానీ ప్రూఫ్ ఉంది. ఇప్పుడు గ్రూప్ కూర్చొని వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు, సేవకుల గురించి ఏం మాట్లాడుతున్నారు, తోటి విశ్వాసం గురించి ఏం మాట్లాడుతున్నారు అని అవన్నీ మాటలు విన్నప్పుడు అక్కడ కూడా విశ్వాసులు కూడా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అంటే విశ్వాసుల్లో కూడా పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. అది కాకుండా అది చాలకుండా విశ్వాసుల్ని కూడా వాళ్ళు చేర్చుకొనకుండా మనసు గల వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా మీరు ఎందుకు వెళ్తారు చర్చికి, అక్కడికి ఎందుకు వెళ్తారు, ఇక్కడికి రండి, అక్కడికి ఎందుకు వెళ్తారని చెప్పి వాళ్ళను కూడా వెలివేస్తున్నారు. కనుక ఇట్టి మాటలు మాట్లాడే వారికి మనము జాగ్రత్తగా ఉందుముగాక. యాకోబు తన పత్రికలు రాస్తారు, ఒక్క నోట నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు అని ఒక అడ్వైజ్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక్క నుండి స్తోత్రం హల్లెలూయా అంటూ ఉన్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత పచ్చి బూతులు. ఓసారి పల్లెటూరుకి సడన్గా బైక్ మీద విజిటింగ్ వాళ్ళ ముందు నిలబెడితే ఆ వెనక పక్కన అటువైపు ఇంటి ఆమెతో ఒక పచ్చి బూసులు మాట్లాడుతూ ఉంది. ఇక అంతే, చూసి ఇంక మరలా రిటర్న్ బైక్ స్టార్ట్ చేసుకుని మందిరానికి వెళ్ళిపోయాను. ఒకవేళ ఆ కోపంతో నన్ను తిడితే ఇప్పుడు ఆ కోపంతో నన్ను తిడితే చెప్పలేము పరిస్థితులు ఎలా ఉంటాయో. అప్పుడు అనుకున్నాను, విశ్వాసులో కూడా ఇక్కడ స్తోత్రం హల్లెలూయా అంటారు. ఈ నోటు నుండి కొన్నిసార్లు భర్తను తిట్టడం, భార్యను తిట్టడం, ఆ తర్వాత పిల్లల్ని తిట్టడం, ఎవరైనా పడకపోతే కుక్కనో పిల్లినో సొడు పెట్టుకొని తిట్టడం, ఇది తరచుగా జరుగుతుంటాయి. కొన్ని గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది చాలా సంవత్సరాలుగా. ఇలా కొన్నిసార్లు చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు. అయితే మనమైతే సేవకుల విరోధంగా చెడ్డ మాటలు మాట్లాడకూడదు, వదలకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు సేవకుల్లో కూడా పొరపాట్లు ఉండవచ్చు. కొన్నిసార్లు సేవకులు సరిచేసుకొని పరిశుద్ధపరచుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మరి నీ పరిస్థితి ఏంటి, మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కనుక నోరు జారి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరి గురించి కూడా, సేవకుల గురించైనా తోటి విశ్వాసుల గురించైనా ఎవరి గురించైనా మనం పలకూడదు. మన నోటిని చాలా జాగ్రత్త కాచుకోవాలి. కొన్నిసార్లు సంఘములు ఎదుగుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని వెలివేయాలి, మిమ్మల్ని రాకుండా చేయాలని కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్టి వారికి దూరంగా ఉండి కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉండడం చాలా మంచిది. ఇది సంఘంతో చెప్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యములో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యములో, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ బూతులైనను అది సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. చూడండి, ఇక్కడ ఏ మాటలు? పోకిరి మాటలు అన్నమాట. ఇది పోకిరి మాటలు ఇవి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలు అన్నమాట. పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అంటున్నారు. ఇది మీకు లోకములో ఉన్నప్పుడేమో మాట్లాడారు పోకిరి మాటలు, కానీ సంఘానికి వచ్చిన తర్వాత దేవుని ప్రజలుగా జీవిస్తున్నప్పుడు ఇవి మీకు తగవు అంటాడు. ఎందుకంటే ఈ మాటల ద్వారా కొన్నిసార్లు భక్తిహీనత వచ్చేసిద్ది, కొన్నిసార్లు ఈ మాటల ద్వారా ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ రాదు, కొన్నిసార్లు ఈ మాటల ద్వారా దేవుని స్తుతించే ఇంట్రెస్ట్ రాదు. ఇక ఎప్పుడు పోకిరి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపుతారు, కానీ దేవునితో మాట్లాడటానికి మనసు సాతానుడు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు పూర్తిగా. అందుకే అప్పుడప్పుడు అంటుంటారు, వయసుకు తగినట్టుగా మాట్లాడయ్యా అంటారు. చూడండి, అంటే ఏజ్ పెరిగే కొలది ఒక డిసిప్లిన్. ఈ పెద్ద 60 సంవత్సరాలు ముసలాడు పోకిరి చేష్టలు మాట్లాడుతుంటే ఏమంటారు? వయసు పెరిగిందే కానీ మైండ్ పెరగలేదంట. వయసు పెరిగింది కానీ మైండ్ పెరగలేదు. అప్పుడు విలువ మానవుడు పోగొట్టుకుంటాడు. ఒక రెస్పెక్టెడ్ ఒక ఆఫీసర్ అయినా, ఒక పోలీస్ అధికారి అయినా, డిఎస్పీ అయినా, ఎవరైనా ఒక బిలీవర్గా ఉన్నప్పుడు ఆ విలువని ఎప్పుడు పోగొట్టుకుంటారంటే ఆ పోకిరి చేష్టలతో కూడిన మాటలు పలికినప్పుడే విలువ పోయిద్ది. ఇక ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. కనుక
ఇట్టి మాటలకు మనము దూరంగా ఉండాలి. మనము కృతజ్ఞత వచనమే, ఎప్పుడు శుభవచనమే, ఎప్పుడు కృతజ్ఞత వచనమే మన పలకాలి. కానీ మన నోట ఇవి రాకుండా జాగ్రత్త పడదము కాక. హల్లెలూయా. గ్రూపుగా కూర్చొని మాట్లాడేటప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. ఇట్టి మాటలకి మనం దూరంగా ఉండి జాగ్రత్త పడాలి, నోటిని కాచుకోవాలి. చూడండి, ఇవి 9 రకములైనటువంటి రెఫరెన్స్ మీకు చెప్పాను. ఇవన్నీ నాలుక ద్వారా వచ్చే, నోటి మాటల ద్వారా వచ్చే ఒక కీడు. ఇవన్నీ ఈ మాటల ద్వారా ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇలాంటి మాటల ద్వారా చాలా సమస్యలు వస్తాయి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నా నోట పాపము చేయకున్నట్లు నా నోటిని భక్తిహీనుల మధ్యలో నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అంటాడు. 39వ కీర్తన 1వ చరణంలో, నా నాలుకను నేను జాగ్రత్త చేసుకుంటానయ్యా. ఈ శుద్ధీకరణ కోడికలో, ఈ ఉపవాస ప్రార్థనలో మనం వీటి గురించి మనం జాగ్రత్త పడాలి. అయ్యా నా నాలుక నేను కాచుకుంటానయ్యా, నా నాలుక ద్వారా పాపం చేయకుండా నా నోటిని మీరు జాగ్రత్త పరచండి. భక్తిహీనుల మధ్యలో ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను. ఎంత మనం సైలెంట్గా ఉంటామో, అంటే ముచ్చులాగా మనం ఊరుకో ఉండమని కాదు, మాట్లాడే సమయంలో మాట్లాడాలి. కానీ ఈ 9 రకములైన మాటలకి జాగ్రత్తగా ఉండాలి. అది ఇప్పుడు ఈ మాటలు మాట్లాడిన తర్వాత మాట్లాడంలే అయిపోయిందిలే అనుకుంటాం. వీటి ద్వారా వచ్చే శిక్ష, వీటి ద్వారా వచ్చే ఒక సమస్యలు ఏంటో చూడండి బైబిల్లో. వీటి ద్వారా వచ్చే సమస్యలు, వీటి ద్వారా కీర్తనలో 1వ గ్రంథం 1వ కీర్తన 1వ 3 వాక్యాల్లో మరుభూమితో చెప్పినట్లుగా మొదటి 3 వాక్యాలు, దుష్టుల చూడండి. ఇప్పుడు నాలుక ద్వారా పాపము చేయకుండా మనం జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? నాలుక ద్వారా మనం పాపం చేయకుండా కాచుకోవాలి. కాచుకోకపోతే కలిగే కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండకుండా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మనం జాగ్రత్త పడితే ఈ క్రింద వ్రాయబడ్డ ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకు దయచేస్తారు. లేదు నేను వాళ్ళ మార్గంలో ఉంటాను, నేను వాళ్ళ మధ్యలో కూర్చుంటాను, నేను నడుస్తానంటే దీనికి ఆపోజిట్గా మనం అర్థం చేసుకోవాలి. ఆపోజిట్గా ఏమని, చేసే పనులు ఆశీర్వాదకరంగా జరగవు. ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్ చేస్తూ ఉన్నా, వ్యాపారాలు చేస్తూ ఉన్నా అన్నీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ మధ్యలో నివాసం చేస్తూ ఉన్నారు గనుక. దుష్టులు, పాపులు, అపహాసకుల మధ్యలో ఉండటానికి ఇష్టపడతారు. ప్రార్థన అంటే పడదు. ఎప్పుడు లోక సంబంధమైన ప్రజల మధ్యలో ఉండటానికి కోరుకునే వాళ్ళు, ప్రభువా నన్ను దించయ్యా, ఉద్యోగం ఆశీర్వదించబడాలి, మేలు జరగాలి, ఆశీర్వదించు అంటే ఎక్కడ దించుతాడు? దేవుడు అడుగుతాడు, నాతో నీవు సహవాసం చేస్తూ ఉన్నావా? నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావా? నన్ను వెతుకుతూ ఉన్నావా? నా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావా? ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ఫెలోషిప్ కలిగి ఉంటే దేవుడు వారు చేసేదంతయు కూడా సఫలపరచునుగాక. అలా చేయకుండా దుష్టులతో, పాపులతో, అపహాసకులతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు మేలు చేయడు. గనుక ఆ పాపుల మార్గంలో ఇటు వారికి దూరంగా ఉండి మనము బైబిల్ చదవటానికి, దేవునితో మాట్లాడటానికి మన నోటిని ఉపయోగించినప్పుడు నిశ్చయముగా దీవించబడతాం. 34వ కీర్తన 13వ చరణాన్ని చూడండి. 34వ కీర్తన 13వ చరణం. చెడ్డ మాటలు పలకకుండా చూడండి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. మానవుని జీవితానికి కీడు, ఇబ్బందులు, సమస్యలు రాకుండా క్షేమంగా ఉండగలగాలంటే చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాచుకోవాలి. మునుపు 9 రకములైన మాటల గురించి చెప్పాను కదా. అట్టి వాటికి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు మొట్టమొదట వాళ్ళు చేసే పనులన్నీ దేవుడు సఫలత కలగజేస్తాడు, ఆశీర్వాదం. లేదనుకుంటే దానికి వ్యతిరేకంగా శాపం కూడా రావచ్చు. రెండవదిగా చెడ్డ మాటలు పలకకుండా, కపట మాటలు పలకకుండా మనం పెదవుల్ని కాచుకోవాలి. అప్పుడు కీడు అనేది మన కుటుంబానికి రాదు.
చెడ్డ మాటలు పలుకుతూ కపటమైన మాటలు పలుకుతూ ఉంటే జీవములు మనం ప్రవేశించలేము. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 వాక్యాలు చూడండి, ఆ మాట ఉంటుంది. ఈ చెడ్డ మాటలు పలికి కపటమైన మాటలు పలుకుతూ ఉన్నప్పుడు జీవములో ప్రవేశించలేని పరిస్థితి ఎదురవుతూ ఉంది. జీవమును ప్రేమించి చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఇది చాలా ముఖ్యం. జీవమును ప్రేమించి, ఏ జీవము? దేవుడు మనకిచ్చే నిత్య జీవాన్ని మనము ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఇప్పుడు ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించాడు, మనలో ఏదో మంచితనాన్ని చూసి మనల్ని క్షేమంగా ఉంచాడు అనుకోండి. ఇక రాబోయే 2018 సంవత్సరంలో కూడా దేవుడు మనం ఒక మంచి దినాలు చూడగోరుచూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కోరుకుంటాం, అయ్యా మంచి దినాలు రావాలి, రాబోయే సంవత్సరం మాకు మంచిగా ఉండాలి, రాబోయే సంవత్సరం మాకు క్షేమకరంగా మాకు మా బిడ్డలకు ఉండాలయ్యా, అయ్యా మేము కనుమూస్తే మేము జీవములో ప్రవేశించాలి, నిత్య జీవం పొందాలి, మాకు సహాయం చేయని ప్రతి ఒక్కరు మనమందరూ కోరుకుంటూ ఉన్నాం. జీవమును ప్రేమించి నిత్య జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరే వాళ్ళు ఏం చేయాలి? చెడ్డదాని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అప్పుడు కలిగే ఆశీర్వాదం ఏంటి? అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే అలాంటి మాటలకి మనం జాగ్రత్త పడతామో దేవుడు మనకిచ్చే ఒక బ్లెస్సింగ్స్ ఏంటో తెలుసునా? రాబోయే సంవత్సరాల్లో దేవుడు మనకు మంచిదిగానే, మంచి దినములు దేవుడు మంచిది, ఒక శుభమే కలగజేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఒకరోజు కనుమూసి మనం సమాధులు పెట్టబడ్డాం అనుకో, ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళిపోయి జీవాన్ని చూస్తాం. ఇప్పుడు ఈ దైవ సంబంధమైన మార్గాలు, ఈ భక్తి, ఈ కార్యక్రమాలు, ఈ చర్చి, ఈ టైల్స్, ఇవన్నీ ఎందుకు వేయించింది? టైంపాస్కా? ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే ఒక రోజున మనము దేవుని యొక్క రాజ్యానికి జీవములో ప్రవేశించాలని కోరుకున్న వాళ్ళమై ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ ఏర్పాటు చేసుకొని నేను ఇద్దరు సపట్లు కొట్టుకుంటే ఏం ప్రయోజనం? అందుకే మీరు రండి చర్చికి అని బ్రతులు ఆడుతూ ఉంటాం. రండికి అని ఎందుకు? మనమందరూ జీవములో ప్రవేశించాలి అని. ఇప్పుడు అన్నీ సిద్ధపరచుకొని మీరు చర్చికి రాకపోతే ఏం ప్రయోజనం? వస్తూ ఉన్నారు, చెప్తున్నాను మాటకి. అంటే ఇవన్నీ ఆత్మ సంబంధమైన అనుభవాల గుండా మనం నడుస్తూ ఉన్నామంటే జీవము దేవుడు మనకిస్తాడు కనుక దాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరేటప్పుడు నిశ్చయముగా ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసునా? మన నోటిని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. ఒక విశ్వాసి, 40 సంవత్సరాల విశ్వాసి ఉంది, ఆమె చనిపోయి సమాధిలో పెట్టబడింది. అందరూ పాస్టర్లు గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటోళ్ళు అంటారు, ఈమె బ్రతికినంత కాలం ఈమె నోటి మాట బాగోలేదన్నా, వాళ్ళతో పోరాడి, వీళ్ళతో పోరాడి, భర్తతో పోరాడి, రక్త సంబంధికులతో పోరాడి, సంఘంలో పాస్టర్ గారితో పోరాడి, విశ్వాసులతో పోరాడి చచ్చిపోయింది. మరి అక్కడేమో మంచి పోరాడితేనే బోరుడు సమాధి మీద. ఇప్పుడు పోరాడి ఆమె నోటి మాటలు బాగలేదని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మనం బ్రతికినప్పుడు మనకు అర్థం కాదు. మనం చనిపోయి సమాధిలో పెట్టబడి జ్ఞాపకార్థ కూటం, ఆదరణ కూటం జరిగింది, బిర్యానీ తింటుంటారు చూడండి, అప్పుడు మాట్లాడుకుంటారు, ఆయన చనిపోయాడు, చాలా మంచోడు అని. మాటలు సరిలేక ఒకవేళ అందరినీ బాధ పెట్టి, అందరినీ ఇబ్బంది పెట్టి చచ్చిపోయినప్పుడు మాట దురుసు ఉన్నప్పుడు అంటారు. సహజంగా మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళు మాటలు సరలేవండి, వాళ్ళ పద్ధతులు బాగాలేవండి అంటారు. ఇప్పుడు మనం బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, బ్రతికినప్పుడు ఆఫ్టర్ డెత్ గనుక మునుపు మీతో చెప్పినట్లుగా కేవలము మన గురించి ఇతరులు ఒక గుడ్ టెస్టిమనీ ఇవ్వాలన్నా, మంచిగా ఇవ్వాలన్నా మన యొక్క నోటి మాటలను బట్టే గనుక వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు కోరుచూ ఉన్నాడు. ఎక్కడ పెద్ద నేరాలు ఘోరాలు చేయని అవసరమే లేదు. మాటల్లోనే పెద్ద దోషం వచ్చేస్తుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక
మానదు. కనుక చాలా వరకు మన మాటల్ని ఒక లిమిట్లో పెట్టుకోవాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యం. మనం జీవములో ప్రవేశించాలన్నా, మంచి దినాలు చూడాలన్నా మన నోటిని కాచుకోవాలని ఇక్కడ తన నోరును కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును. ఊరుకొనకు మాట్లాడువాడు, చూడండి ఎంత భయంకరమైన మాట. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకుంటాడు. ఊరుకొనకు మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరమే లేదు, అర్థమైపోయింది క్లియర్గా. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరమే లేదు. ఊరుకోక ఊరికే మాట్లాడుకునే బదులు, వాటికి బదులుగా దేవునితో మాట్లాడటానికి టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది చూడండి. కొన్నిసార్లు టైం పాస్ చేయడానికి వాళ్ళతో మాట్లాడదాం, వీళ్ళతో మాట్లాడదాం, వాటి కొబ్బరికాయ దొరికినట్టు ఉంది కదా సెల్ ఫోను. ఎవరు లేనప్పుడు ఆ సెల్ ఫోనే గతి అన్నట్లుగా మాట్లాడాలి, కానీ ఒక లిమిట్, మాటల్లో దోషం ఉండకుండా జాగ్రత్త పడాలి అని చెప్తుంది బైబిల్. ఊరకొనకు మాట్లాడినవాడు తనకు నాశనాన్ని తెప్పించుకుంటాడు. ఎందుకంటే మాటల ద్వారానే దోషాలు కూడా వచ్చేస్తాయి. సడన్గా ఏదో మాట్లాడాను అన్నప్పుడు ఆ చిన్న మాటే పెద్ద సమస్యకు మారిపోతుంది. ఒక కుటుంబంలో అలాగే జరిగింది. భార్యాభర్త మధ్యలో ఒక గొడవ వచ్చింది, చిన్న గొడవ వస్తే భార్య ఏం చేసిందంటే ఇక తలుపు తీయకుండా ఉండిపోయింది. అసమాధానం ఇద్దరి మధ్యలో. ఏదో ఒక స్పీడ్గా ఆ మాట అనేసింది అంతే. ఆ మాటతో ఆయన యజమానుడు చాలా ఫీల్ అయిపోయాడు, బాధపడ్డాడు. ఎందుకు నా భార్య ఇలా మాట్లాడింది, ఎందుకు ఇలా అని ఆ ఫీల్ అయ్యి ఇక ఆయన కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంటే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన భర్త చనిపోయి ఆయన ఆత్మకి బాధ్యత ఎవరు? ఇప్పుడు భార్యే. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్త అయ్యా మరి అంటే మాటల ద్వారా బాధ పెట్టిన అనుభవాన్ని బట్టి ఆయన అలాగే ఫీలింగ్ అయిపోయి భార్య యొక్క మాటలను బట్టి ఆయన బాగా డిసప్పాయింట్ అయిపోయి అదే విధంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాడా, మైండ్ పనిచేయక యాక్సిడెంట్ చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఆయన చావుకు ఎవరు కారణంలో అయినట్టు? భార్య. కనుక ఇంట్లో కూడా ఒకరికొకరు మాట్లాడేటప్పుడు, పిల్లల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, సంఘస్థుల మధ్యలో మాట్లాడేటప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టే మాట ఊరికే మాట్లాడుతూ ఉండకుండా తన నోటిని కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాట్లాడేవాడు నాశనం తెచ్చిపెట్టుకుంటాడు. అందుకే నోటికి ఏం చేయాలి? చిక్కం పెట్టాలి. ఏం పెట్టాలి? చిక్కం పెట్టాలి. ఊరికే మాట్లాడుకో. పెద్ద సమస్యలు చాలా కుటుంబాల్లో సమస్యలు రావడానికి గల కారణం ఇవే ఊరికే మాట్లాడుతుంటారు. ఆ మాటలు ఏదో వాళ్ళ నన్ను ఇలా అన్నారని చెప్పి ఇబ్బందులు వస్తాయి. అయితే నాశనం కాకుండా మనం కాపాడబడాలంటే ఓ ప్రొటెక్షన్ మన కుటుంబాలకి, సంఘానికి దేవుడు ఇవ్వాలంటే ఈ ఊరికే మాట్లాడకుండా నోటిని కాచుకొందుముగాక. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వాక్యములో చూడండి. 21, 23. చూడండి, ఎవరైతే నోటిని వాళ్ళు జాగ్రత్తగా కాచుకుంటారో వాళ్ళు శ్రమల్లో నుంచి తప్పించబడతారు. నోటిని, నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. క్లియర్గా ఉంది ఆ మాట. అయితే దీనికి రివర్స్గా నోటిని, నాలుకను భద్రము చేసుకొనని వాడు శ్రమలు తెచ్చిపెట్టుకుంటాడు. ఇప్పుడు శ్రమలు రాకుండా మనం ఉండాలంటే నోటిని, నాలుకను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. మరుభూమితో చెప్పినట్లుగా ఇంట్లో ఏదో నేరాలు ఘోరాలు జరిగితే అక్కడ శ్రమలు రావట్లేదు, ఈ మాటల ద్వారానే. కొన్నిసార్లుగా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకో, ఒకరికొకరు మాటల ద్వారా బాధ పెట్టుకుంటే ఏం ప్రయోజనం? కష్టపడండి, ఇద్దరు కష్టపడి పని చేసుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ అవుతాయే. కానీ ఎవరు పని చేయక సోమరులుగా ఉండి అప్పు చేసావు, పనికి వాళ్ళను తెరుచు అంటే అట తెరుస్తాడు ఆయన. ఒక కుటుంబంలో అట్లాగే గొడవ జరిగింది. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది,
ఇంట్లో జరగట్లేదు, అందరూ సోమరులు కూర్చుంటే సమస్యలు శ్రమలు తీరుతాయా? ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు అందరూ ఒళ్ళొంచి కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి, అప్పులు తీర్చుకొని హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో లగ్జరీ కూర్చొని తినాలి, ఆ తర్వాత సుఖం ఉండాలి అని కోరుకుంటే అప్పులు ఎలా తీరుతాయి? తీరవు. కనుక ఈ మాటను బట్టి కుటుంబంలో శ్రమలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయంటే నోటి మాటల ద్వారా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఒకరికొకరు తిట్టుకుంటూ, ఒక కుటుంబంలో అలాగే జరిగింది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ కొడుకును పట్టుకొని అంటుంది, నిన్ను బట్టారా, నేను చదివించానుగా, ఆ చదివించే డబ్బు ఎక్కువ అప్పులు పాలయ్యామంటాడు. వాడు అంటాడు, అన్నా నన్ను చదివించి అప్పులు పాలయ్యాడట. ఎంటెక్ చదివాడు అతను, నన్ను చదివించి అప్పులు పాలయ్యాడట. నేనేమో చిన్నప్పటి నుంచి 5వ క్లాస్ నుండి హాస్టల్లో, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశాడు మా నాన్న. అక్కడ తిని తినక హాస్టల్లో ఏం పెడతారన్నా, 5వ క్లాస్ నుండి ఎంటెక్ వరకు, ఇంటర్ వరకు హాస్టల్లో చదివాడు. ఆ తర్వాత మరలా కాలేజీకి చదువుకోవడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఆ ఊర్లో ఉండే కొంతమంది కాపోళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అడుక్కొని, పేదోళ్ళు కదా వీళ్ళని చెప్పి వాళ్ళ దగ్గర అడుక్కొని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే వాళ్ళని బట్టి చదువుకున్నానన్నా. మరలా ఈరోజు నన్ను అంటాడు, నిన్ను బట్టే అప్పులు ఎక్కువయ్యాయి అని. అప్పుడు ఆ మాటలను బట్టి ఇప్పుడు కొడుక్కి తండ్రి మీద కోపం వచ్చేసింది. సరేరా, అప్పులు ఉన్నాయిరా, జాబ్ చేయరా, తీర్చుకుందాం అంటే ఎంత బాగుంటుంది. సమస్య ఉందిరా, తీర్చుకుందాంరా అని అంటే సరిపోయేది. ఇంకో కుటుంబంలో ఏం జరిగిందంటే, నిన్ను బట్టే వచ్చిందంటే, మరి నీ పిల్లలు అయి ఉండి నువ్వు నన్ను చదివేయాలి ఖచ్చితంగా, ఎందుకు నన్ను పుట్టించుకున్నావు అని అడిగారు. అంతే. ఇంకా లోతుగా చెప్పాలంటే ఆ అమ్మాయి అన్నది అంతే. మరి నీ పిల్లలు కదా, మరి మమ్మల్ని పెంచకుండా, మమ్మల్ని చదివకుండా ఎవరిని పెంచుస్తావు, ఎందుకు మమ్మల్ని పుట్టించుకున్నదా అంటారు. చూడండి ఎంత ఘోరంగా, మర్మంగా చెప్తే అర్థం కాదు. అందుకే నాటు పదాలు రాయలసీమలో ఉంటాయి అట్లా. కనుక కొన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరికొకరు సర్దుకొని అండర్స్టాండ్ చేసుకొని సమస్యలను తొలగించుకోవాలి. కానీ మాటల ద్వారా శ్రమలు ఎక్కువ అవుతాయే కానీ తగ్గవు. చూడండి మరి ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వాక్యం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తమ హృదయములను మోసపరుచుకొనొచ్చు. చూడండి, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడనని చెప్పుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇప్పుడు మనం చేసే భక్తి, దీనికి రివర్స్గా మనం ధ్యానిస్తే మన యొక్క భక్తి వ్యర్థం కాకుండా, మనం చేసే దైవ సంబంధమైన అనుభవాలు వ్యర్థం కాకుండా మనం ఉండాలనుకుంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఇప్పుడు హృదయంలో నుండి వచ్చేటివే బయటకు వచ్చేస్తాయి. మనిషి మాట్లాడుతున్నాడు, అవి మంచైనా చెడైనా ఏవైనా కూడా మనిషి మాట్లాడుతున్నాడంటే అవి ఎక్కడి నుంచి వచ్చినవి? హృదయములో నుండి వస్తాయి. హృదయములో నుండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యంలో చూడండి, చివరిగా చెప్పి నేను ముగిస్తాను. హృదయములో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం. చూడండి క్లియర్గా, మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, దేవదూషణయు వచ్చును. మాట్లాడుతున్నాడు లోక సంబంధమైన విధంగా చెడు మార్గంలో నడుస్తున్నాడంటే కేవలం మనుష్యుని హృదయములో నుండి వచ్చే వీటిని బట్టి మానవుడు అపవిత్రపరచబడిపోతూ ఉన్నాడు. కనుక హృదయాన్ని భద్రపరుచుకోకుండా, నోటిని కాల్చుకోకుండా నేను భక్తి గలదాన్ని అని చెప్తే మన యొక్క భక్తి వ్యర్థము అంటూ ఉన్నారు.
ఈ మాటను బట్టి ఇప్పుడు మనం మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. యేసయ్యా, ఒకవేళ ఇలా ఉంటే, ఇలా నా జీవితం ఇలాంటి కొన్ని బలహీనతలు ఉంటే ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ సంవత్సరం చివరిలో నన్ను నా హృదయాన్ని మీ రక్తము చేత కడగండి అయ్యా అని మనం కన్ఫెస్ చేసుకొని ఒప్పుకోలు చేసి విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడు మనకు మంచి దినాలు రాబోయే సంవత్సరంలో దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి సాయంత్రం మరలా కొన్ని విషయాలు చెప్తాను. విన్న వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఈ సంవత్సరం అంతా ప్రభు చేస్తున్న మేళను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఒకటి. రెండవదిగా రాబోయే సంవత్సరంలో మంచి దినాలు మనం చూడాలని ఆశపడి ఇక్కడికి వచ్చాం. జీవమును ప్రేమించి దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ జీవం కావాలని మనం ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చి ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం. రాబోయే సంవత్సరంలో మంచి దినములు చూడాలని ఆశపడుతూ ఉన్నాం. ఒక రోజున కళ్ళు మూసిన తదనంతరం దేవుని సన్నిధికి జీవములో ప్రవేశించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇలా ఉన్నప్పుడు మన నోటిని చాలా జాగ్రత్త కాచుకోవాలి అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ మాటల చేత మనల్ని మనమే సరి చేసుకొని, ఎక్కడ ఒకవేళ మనం బలహీనపడిపోయామో నోటి మాటల చేత మనల్ని మనమే సరి చేసుకొని, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచండి, నా నోటిని పరిశుద్ధపరచండి, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి అని అందరూ ఎవరికి వాళ్ళే నోరు తెరిచి అందరూ ప్రార్థన చేసుకుందాం. నోటి మాటలను బట్టి ఈ రోజుల్లో కుటుంబాల్లో సమస్యలు, సంఘములో సమస్యలు, సమాజంలో కూడా సమస్యలు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నా నాలుక ద్వారా పాపం చేయకుండానట్లు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను భక్తిహీనుల మధ్యలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనము కూడా అయ్యా నా నోటి ద్వారా పాపం చేయకుండా నా నాలుకను, నా నోటిని మీరు కాచుకోమని చెప్పాలి, కాపాడమని అడగాలి. నా నోటిని మీరు భద్రపరచండి అయ్యా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండాలయ్యా. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి తండ్రి. ఆతురపడి ఏ మాట మాట్లాడకుండా నా నోటిని మీరు జాగ్రత్త పరచండి అయ్యా, జాగ్రత్త పరచండి. అడుగుదాం ఎవరికి వాళ్ళే. శ్రమలు ఈ రోజుల్లో కుటుంబాలు వస్తూ ఉన్నాయంటే కేవలం నోటి మాటలను బట్టి. భార్యాభర్త పిల్లల మధ్యలో కుటుంబంగా మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఇతరులను నొప్పించే మాటలు కాకూడదు. యోబు దగ్గరకు వచ్చి అతని యొక్క స్నేహితులు నొప్పించే మాటలు, గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే యోబు అంటాడు, నా స్థితిలో మీరు కూడా ఉన్నట్లయితే నేను మాట్లాడితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అడుగుదాం ప్రియమైన వారులారా. శ్రమలు రాకుండా మన కుటుంబాల్లో సంతోషము సమాధానం నిలిచి ఉండాలంటే మన నోటి మాటల్ని చాలా జాగ్రత్త కాచుకోవాలి. జీవములో ప్రవేశించటానికి, మంచి దినములు చూడటానికి, మన యొక్క భక్తి వ్యర్థం కాకుండా ఉండటానికి మన నోటి మాటల్ని చాలా జాగ్రత్త కాచుకోవాలి. తన నోటిని కాచుకొనక హృదయమును మోసపరుచుకునేవాడు అతని యొక్క భక్తి వ్యర్థమని రాయబడి ఉన్నది. అయ్యా నేను చేసే భక్తి వ్యర్థం కాకూడదయ్యా, నేను చేసే ప్రార్థన వ్యర్థం కాకూడదు ప్రభువా. అయ్యా నన్ను మీ రక్తము చేత కడగమని అడుగుదాం. నన్ను మీ రక్తము చేత కడగండి యేసయ్యా, కడగండి. మీ వలె నన్ను మార్చండి ప్రభువా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండాలయ్యా. సహాయం చేయి. రాబోయే 2018 సంవత్సరం నాకు మంచి దినములుగా ఉండాలి. 365 దినములు నాకు మంచి దినములుగానే ఉండాలయ్యా. నా నోటిని మీరు భద్రపరచండి. వ్యర్థమైన మాటలు పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా నా నోటిని జాగ్రత్త చేయి. దేమోత్రఫే అనేవాడు చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాడు. మన నోట ఆ మాటలు రాకుండా జాగ్రత్త పడదాం యేసయ్యా.
నన్ను మీరు కాపాడండి, నన్ను మీరు కాపాడండి. దైవమా మీరు సహాయం చేయండి. రాబోయే సంవత్సరం నాకు మంచి దినములుగా ఉండాలి. నా కుటుంబానికి, నా పిల్లలకు మంచి దినములు నేను చూడగోరుచున్నానయ్యా. మంచి దినాలు చూడగోరుచు ఉన్నాను. నా నాలుకను కాపాడుకుంటాను. కపటపు మాటలు, ఆతురముగా మాట్లాడే మాటలు, కల్పనా వాక్యములు, వీటన్నిటిలో నుంచి తప్పించమని అడుగుతాం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను సంహారమునే తప్పించెను. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము.
యేసు రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. విన్న వాక్యాన్ని బట్టి కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా నోటి ద్వారా పాపము చేయకుండా భక్తిహీనుల మధ్యలో, భక్తిహీన మార్గంలో సంచరిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నోటికి చిక్కం పెట్టుకుందునని తన నోటి ద్వారా వచ్చే పాపపు అనుభవం నుంచి తప్పించుకున్నట్లు మనము కూడా ఇంతవరకు ఎలా ఉన్నామో, కానీ ఇది మొదలుకొని మన నోటిని జాగ్రత్తగా చేసుకోవటానికి ప్రభు మనకు కృప దయచేయనట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. జీవమును కోరేటట్లు, మంచి దినాలు కోరేటట్లు నాలుకను పరిశుద్ధపరచుకోమని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు రాబోయే 2018 సంవత్సరం మనకు మంచి దినాలుగా దేవుడే మార్చిపోతున్నందుకు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శ్రమలు రాకుండా కాపాడబడాలంటే నోటిని కాచుకోవాలని రాబోయే సంవత్సరాల్లో నోటిని కాచుకోవటం ద్వారా ప్రతి శ్రమల్లో నుంచి దేవుడు తప్పించబోతున్నందుకు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. మీరు చేయనిదంతయు సఫలం అవటానికి పాపుల మార్గంలో అపహాసకులు కూర్చుంటే చోటన కూర్చోకూడదని చెప్పినట్లుగా రాబోయే సంవత్సరాల్లో నిశ్చయముగా మనం చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు సఫలత కలుగజేయబోతున్నందుకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రేరేపించబడిన వారెవరైనా ఒకరు ప్రార్థన చేయండి.